అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చాలామంది అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నీకు ఏ హామీ ఇచ్చారు, ఏం చేశారు, అసలు ఎందుకు టికెట్ ఇచ్చారు, ఎందుకు తీసేశారు, వాళ్ళు నీకు నువ్వు ఎందుకు తగ్గుతానన్నావు. అబ్బో చాలా ప్రశ్నలు. వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ కోసం తపస్సు చేస్తారు. తపస్సు ఎంత ఖర్చు పెట్టడానికన్నా సిద్ధపడతారు, ఎన్ని లాబింగ్లైనా చేస్తారు, ఎంత దాకానా సరే వెళ్తారు. కానీ అలాంటి ఎమ్మెల్యే సీటు నన్ను వెతుక్కుంటూ వస్తే అవసరమైతే నేను తగ్గుతానని ఒక చిన్న మాటతో ఎందుకు నేను వదులుకున్నాను? దానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఈరోజు తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం చాలామంది తెలియదు కదా, అది కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నీకు ఏ హామీ ఇచ్చారు, ఏ హామీ ఇచ్చారు. నేను మాట్లాడాను. నేను ఆయన రమ్మంటే 3 గంటలకు వెళ్ళాను. నేను వెళ్తున్నానని లేకపోతే మీడియాను తీసుకుని వెళ్ళిపోయి నాకు ఏదైనా హామీ ఇవ్వండి, నాకు ఇది చేయండి అని అడిగే పరిస్థితులు వెళ్ళాను. నేను ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి సైలెంట్కి వెళ్ళాను. ఏ హామీ ఇచ్చారో అని అడుగుతున్నారు. అందరికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ హామీ ఇచ్చారంటే, నన్ను చూసిన తర్వాత ఆయన పైకి లేచి వచ్చి నన్ను ఒకసారి వాటేసుకున్నాడండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎలాగా వాటేసుకోవడం అనేది నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా. అదే నాకు హామీ. ఇంకోటి ఏంటంటే, నాకు ఒకవేళ ఆయన సీట్ ఇవ్వకపోతే, ఏమంటే నాకు సీట్ ఇవ్వలేదు కదా మీరు ఏమిస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది. ఆయన నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాడు. ఆయన డైరెక్ట్గా అసెంబ్లీకి తీసుకెళ్దాం అనుకున్న ఆయన దగ్గరికి మళ్ళీ నాకు ఇంకొక హామీ ఏంటి? ఆయన ఒక్క మాట అన్నాడు, ఆ మాట సరిపోయింది నాకు. రాజేష్ ఇంత నీ మీద ఫేక్ వీడియోలు ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఇంత వైరల్ చేస్తున్నారు. చేసే ఆ సమయంలో అవసరమైతే నాకు నేనుగా తగ్గుతాను, నా గురించి పార్టీ మీద బ్యాడ్ రాకూడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఈ వయసులో నీకు అంత మెచ్యూరిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా షాక్ అయ్యాను. నేను పార్టీ గౌరవాన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకు అన్నాడు. ఆ మాట చాలండి. ఆ మాట చాలే, ఏమున్నా లేకపోయినా అంత పెద్ద ఆయన ఆ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అది చాలు మాకు. ఎందుకంటే మేము ఎమ్మెల్యే అయిపోవాలని రాలేదు పార్టీలోకి, అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఫస్ట్ లిస్ట్లోనే వీడికి అర్హత ఉంది, ఎమ్మెల్యేగా ఈయన అసెంబ్లీకి తీసుకెళ్ళాలని ఆయన భావించారు. కాకపోతే దాన్ని వైసీపీ సోదరులు జీర్ణించుకోలేకపోయారు. అమ్మో ఈడు అసెంబ్లీకి వస్తే ఎలా కుదురుతుంది? అక్కడ కొడాలి నాని ఉంటాడో, లేకపోతే ఇంకొక వల్లభనేని వంశీ ఉండొచ్చు, మరొక పేరుని నాని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు ఉండొచ్చు, డైరెక్ట్ జగన్ రెడ్డే ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా రాజేష్ గడి ఫేస్ అయిపోతే ఆడు అడిగే ప్రశ్నలకు వాళ్ళు ఏం చెప్తారు? చెప్పలేరు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఒక సామాన్యుడు వచ్చి మమ్మల్ని ఏమన్నా అనుకుని ఉండొచ్చు. మొత్తానికి విజయవంతంగా మాత్రం ఆపగలిగారండి. అయితే ఈ విషయంలో కొంతమందికి మాత్రం ధన్యవాదాలు చెప్పాలి. చాలామంది నన్ను అంటే తెలియకుండా బ్యాడ్ చేశారు, చాలా గొప్పగా. రాజేష్ మహాసేనకి నోటిదోల, రాజేష్ మహాసేన ఓవరాక్షన్ చేస్తాడు, రాజేష్ మహాసేన అతి చేస్తాడు. అరే ఒక మాట మాట్లాడితేనే తప్ప? ఎదుటోడు ఏదైనా ఒక మాట అన్నప్పుడు, ఎదుటోడు ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు అని ఒకవేళ నేను చంపెత్తే తప్పు, అని వెళ్ళి చావు కొట్టేసి ఎవరు మూసేస్తే తప్పు. రే ఎదవా నువ్వు చేసేది ఎదవ పనిరా అంటే తప్పేటండి. ఇక బూతులు మాట్లాడాడు ఎక్కడ ఎవరినో తిట్టాడంటే, అవును బూతులు మాట్లాడాడు ఇంకెవరు లేరా? నన్ను విమర్శించేవాడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని బూతులు తిట్టలేదా? కోపం వస్తే ఆటోమేటిక్గా వస్తుంది కదా ఒక తిట్టు. అదే నేరమా? మిగతా ఏమి నేరాలు కాదు. చంపేటాలు, శిరామోహనాలు, రేపులు, దోచుకోటాలు, ఏమి నేరాలు కాదు. సరే కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఆయన కలిశాను, ఆయనతో మాట్లాడి చాలాసేపు, దాదాపు 40 నుంచి 45 నిమిషాలు మాట్లాడుంటాను. అక్కడ సుజయకృష్ణ రంగారావు గారు జోన్ 2 ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మా మీద చూపించే అభిమానం, ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకం కోసం ఎంత దూరమని వెళ్తామండి మేము. జగన్మోహన్ రెడ్డి మేము పోటీ చేయకుండా ఆపగలిగాడు, మేము కూడా ఆపగలం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకుండా. జగన్మోహన్ రెడ్డి ఏ కారణాలు చూపించాడండి నా మీద? ఎస్సీ కుర్రోడిని చంపేస్తే ప్రణయ్ని, అప్పుడు నేను మాట్లాడిన మాటను అది తప్పుగా ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎస్సీ కుర్రోడిని నరికి చంపడం జగన్ రెడ్డి దృష్టిలో తప్పు కాదు. ఎందుకంటే ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీ చెప్తేనే జగన్ రెడ్డికి తప్పు కాదు, ఇక ఆ కుర్రోడిని చంపితే తప్పే ఉందండి. మరొక చోట జగన్ రెడ్డి అత్తమాట అంటూ ఉంటాడు, నేను క్రిస్టియన్ని అని. మేరీ మాతను అవమానించారని, అరే బాబు అలాగ అవమానించకూడదు, అలాంటి సంఘటనలు మన పురాణాల్లో కూడా ఉన్నాయని కంపేర్ చేశాను. నేను ఎవరిని దూషించలేదు. కానీ ఆ ముందుది కట్ చేసి వెనకాతలు మాత్రం పెట్టాడు అవమానించాడని, అదే జగన్ రెడ్డి ప్రచారం చేయించాడు. ముస్లింలకు సంబంధించి సిఏఎన్ఆర్సీ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేశానని, వీడు ముస్లింలతో పాటు ఉంటాడు, వీడు దేశద్రోహిడు అని క్రియేట్ చేశాడు. మరి ఆ క్రిస్టియన్స్, ఆ ఎస్సీలు, ఆ ముస్లిం లోట్లు జగన్ రెడ్డికి వద్దా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడడమే ఈరోజు రాజేష్ మహాసేన చేసిన నేరమా? అంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగినా సరే జగన్ రెడ్డికి ఎదురు చెప్పకూడదు, ఆయన్ని మేము అడగకూడదు. అంటే జగన్ రెడ్డికి ఇంకొక ఉద్దేశం కూడా ఉండొచ్చండి. మా తమ్ముడు అనంతబాబు ఆయన ఎవరో చంపుకుంటే రాజేష్ గడు హీటెక్కించేశాడు, రాజేష్ గడు పోరాడేశాడు, మేము చంపితే సావాలి తప్ప వీడు మమ్మల్ని ప్రశ్నిస్తాడా
అనే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మాట ఇచ్చారండి. ఎవరెవరైతే ఈ వర్గాల మీద, అనగాని వర్గాల మీద దాడులు చేసి తప్పించి తిరుగుతున్నారో అలాంటి తుప్పుగాళ్ళందరినీ కూడా చట్టపరంగా జైల్లో పెట్టిస్తా అన్నాడు ఆయన. ఆ కారణంతో మేము చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు బైండ్ అయిపోయాం. ఆయన మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆయన సీఎం అయితే చాలండి మాకు. ఆయన సీఎం అవటం కోసమే మనసావాచ కర్మేణ పనిచేస్తున్నాం మేము. నా మీద చాలామంది ఆరోపణలు చేసేవారు, జగన్ రెడ్డి పదవి ఇవ్వలేదని బయటికి పోయాడు అని. ఇప్పుడు ఆ విషయానికి అందరికీ క్లారిటీ వస్తుంది కదా. ఇచ్చిన సీట్నే వద్దనుకున్నాడు రాజేష్ మహాసేన. అలాంటి వాడు జగన్ రెడ్డి ఇచ్చే తుప్పాసి పదవికి ఆశపడతాడా అని చెప్పి మీరే వాస్తవాన్ని బయటపెట్టారు. ఈ రోజున నా గురించి ప్రజలందరికీ మీరే తెలియజేశారు. ఓ TV9, ఓ NTV, ఓ సాక్షి టీవీ, వందలాది యూట్యూబ్ ఛానల్స్. ఆ యూట్యూబ్ ఛానల్స్లో వైసీపీకి సంబంధించిన ఎవరైతే అనలిస్టులు ఉంటారో వాళ్ళు ఇంతమంది దాడి చేసి, ఆ సాయి గారు, ఇంకొక PV సునీల్ కుమార్ గారు, మరొక కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, ఇంకొక గుండు సూది గారు, కొండబద్దల సుబ్బారావు గారు, వాళ్ళ అబ్బాయి గారు, అదాన్ టీవీ వారు, ఓయమ్మ ఒక్కడి మీదకి ఎంత తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు సాధించింది ఏంటయ్యా అంటే పోటీ చేయకుండా అడ్డుకున్నారట. ఓకే, పోన్లే, పోటీ చేయకుండా అడ్డుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మనసులో నన్ను తీసేయగలరా? ఇప్పుడు ఈ రోజున ఏదో అడ్డుకున్నామని గిలగలు కొడేసుకుంటున్నారు. రేపు గవర్నమెంట్ వస్తే రాజేష్ మాసానికి ఏ పని ఆగుతుంది? లోకేష్ గారికి నేను కనపడినా వెంటనే అలా వాటేసుకుంటాడు ఆయన అభిమానంగా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేసే పరిస్థితిలో ఉన్నాను ఈరోజు నేను. ఒకవేళ నా వెనకథలు ఎవరు లేకపోతే, నేను బలహీనుడిని అయి ఉంటే, నేను వివాదాస్పదుడిని అయి ఉంటే, నా వెనకథలు ఇంతమంది ప్రజల అభిమానం ఎందుకు ఉంటుందండి? మీకు వీడియో చెబుతూ ఉండండి. నిజంగానే ఒక వ్యక్తి దుర్మార్గుడో లేకపోతే ఎందుకు పనికిరాని పనికిమాలినోడు అయి ఉంటే ప్రజలు ఇంత అభిమానం చూపించరేమో అనుకుంటున్నానండి. ఇది ఎక్కడిది? ఇది కాకినాడలో మీటింగ్ పెడితే జనం అండి. ఇది నిడదవాళ్ళు. ఇది కందుకూరు అండి, కందుకూరు. ఐదు మా నియోజకవర్గం అండి. చూడండి మా వాళ్ళు అందరూ మధ్యలో జరిగిన ఈవెంట్లు అండి. నేను మొన్న చూపించాను మీకోటి. దాదాపు 7 సంవత్సరాల నుంచి మేము చేసినాము 6 నిమిషాలు. ఒక వ్యక్తి మీటింగ్ పెట్టాడంటే జనం రావడం వేరు, కానీ వచ్చిన జనం సెల్ఫీల కోసం ఎగబడ్డం అది సాధారణమైన వాళ్ళకి సాధ్యం కాదండి. అంటే ఎంతో ఇష్టం ఉంటే తప్ప వ్యక్తి మీద మనం వెళ్ళాలి ఫోటో తీసుకోవాలనేది రాదు. ఇంతమంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానిస్తున్నారు నన్ను. నేను నిజంగా దుర్మార్గుండి అయితే అంతమంది ప్రజలు అభిమానిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించడానికి గట్టిగా ట్రై చేశాడు, సరే ఓకే. మీరు అనుకున్నది జరిగింది. రాజేష్ మహాసేన్ని గాయపరచగలిగారు. నేను గాయపడ్డాను, బాధపడ్డాను, అవమానపడ్డాను. దాదాపు ఈ 18 రోజుల నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ సిగ్గుపడ్డానండి. నేను చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, ఆయనతో అన్నాను ఈ మాట. అంటే ఆయన ఏమన్నాడు తెలుసండి, నువ్వెప్పుడు హీరోలాగే తిరగాలి బయట అంటే. ఆయన ఉద్దేశంలో నేను హీరోలో తిరుగుతానని ఆయన భావన అయి ఉంటుంది. నువ్వు ఎప్పుడు అలా ఆలోచించొద్దు, ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి రాజకీయం ఇది, నువ్వు అస్సలు ఆలోచించకుండా ఎప్పుడు హీరోలాగే బయట తిరగాలి అని.